తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఆగస్టు నెలలో తులారాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఆగస్టు నెలలో తులారాశి వారికి గురుడు అష్టమ స్థానమందు, శని పంచమ స్థానమందు, అలాగే రాహు షష్ఠ స్థానమందు, కేతు వ్యయ స్థానమందు సంచరించడం వలన అన్ని రంగముల వారికి కొంతవరకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ చాలా వరకు ప్రతికూల పరిస్థితులు ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఆదాయం చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఊహించని విధంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. రుణాలు చేసే అవకాశం కూడా ఉండవచ్చు. అలాగనే ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యులు మిత్రులతో సత్సంబంధాలు కలిగి ఉండడం అవసరం. శత్రువుల నుండి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉండవచ్చు. మీ స్వశక్తి సామర్థ్యములతో ఆత్మవిశ్వాసంతో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు. భూ గృహ స్థిరాస్తులను అభివృద్ధి చేసే క్రమంలో ఆలోచిస్తారు, కృషి చేస్తారు. ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి శ్రద్ధ తగ్గినప్పటికీ పట్టుదలతో కృషి చేసి చదువుల్లో ఉన్నత స్థితిని పొందే అవకాశం ఉంటుంది. అలాగనే ఉద్యోగస్తులకు చాలా యోగదాయకంగా ఉన్నప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. అలాగనే కళాకారులకు ఆశించినంత ఫలితాలు లేకపోయినప్పటికీ గాయకులకు సాంకేతిక నిపుణులకు కొంతవరకు నూతన అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు కొంత యోగదాయకంగా ఉంటుంది. వరి, నల్లనటువంటి ధాన్యములు మొదలైనటువంటి పంటలకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు ఏర్పడే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అన్ని రకాలైనటువంటి వ్యాపారస్తులకు కొంత యోగదాయకంగానే ఉంటుంది. కిరాణా, ధాన్యం, బియ్యం, ఆయిల్, ఇనుము, సిమెంట్ వ్యాపారస్తులకు లాభాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు ఉన్నత కాలంగా చెప్పవచ్చు. ప్రజలలో ఆదరణ, పేరు, ప్రఖ్యాతులు ఉంటాయి. అధిష్టానంలో మంచి గుర్తింపు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు కుటుంబంలో గౌరవం ఉంటుంది. గృహంలో ఆనందం, సుఖ సంతోషాలు ఉంటాయి. మీ మాటకు విలువ ఎక్కువగా ఉంటుంది. అలాగే చిత్తా నక్షత్రం 3-4 పాదముల వారికి ఆరోగ్యం బాగుంటుంది. కొన్ని కుటుంబ సమస్యలు, ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. అలాగే స్వాతి నక్షత్రం వారికి అన్ని రంగములలోనూ అనుకూల పరిస్థితులు ఉంటాయి. బంధుమిత్రాదులతో సత్సంబంధాలు కలిగి ఉండటం అవసరం. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఏర్పడే అవకాశం ఉండవచ్చు. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల వారికి కుటుంబంలోనూ బంధుమిత్రాదులలోనూ గౌరవం ఉంటుంది. ఆధ్యాత్మికతతో ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త మాత్రం అవసరం ఉంటుంది. ఈ ఆగస్టు నెలలో తులారాశి వారు గురుగ్రహానికి జపం చేయించడం, కొమ్ము శనగలు, అలాగే పసుపు వస్త్రం దానం చేయటం, రావి చెట్టు ప్రదక్షిణలు చేయటం, దక్షిణామూర్తిని అలాగే అర్చించడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు పొంది ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం, సుఖశాంతులు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఈ ఆగస్టు నెలలో తులారాశి వారి యొక్క ఫలితాలు. ఇంకా మరెన్నో ఫలితాల కోసం, ఎన్నో విశేషాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. స్వస్తి.